రాపేట్ టు మోహన్పేట్ పోయే దారి ఇది. సైడ్కి వెళ్ళడానికి దారి ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు వచ్చేసి ఈస్ట్ ఫేస్ వస్తుంది సైట్. ఒకసారి చూస్తాను. బ్లాక్ సాయిల్ ల్యాండ్ ఇది. ప్రజెంట్ ఇందులో కాటన్ వేసిండ్రు, ఈ విధంగా పెరిగింది. ఈ సైట్కు మనకు అప్కమింగ్ RRR వచ్చేసి 7 km ఉంటుంది అంతే. ఇది ఫామ్ హౌస్కి కానీ బాగా సెట్ అవుతుంది. ఈ పక్కకే ఒక చిన్న చెరువు ఉందన్నమాట. పీస్ఫుల్ లొకేషన్ ఉంటుంది. అంటే చాలా డిస్టెన్స్ ఉందనుకోండి చెరువు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ మీకు ఫామ్ హౌస్ పర్పస్ కానీ బాగా సెట్ అవుతుంది. ఈస్ట్ ఫేస్ సైట్. ఓకే, టోటల్ ల్యాండ్ వచ్చేసి 2 acres ఉంది. దీనికి ఆనుకొని ఇంకా సైడ్కి పక్కకు 1 acre ఉంటుంది అనమాట. ఒకవేళ 1 acre కావాల్స్తే 1 acre ఇస్తాడు, 2 acres కావాల్సి 2 acres ఇస్తాడు. సో మనకు ఒకవేళ 1 acre కావాల్సి ఫైనల్ రేట్ వచ్చేసి 1 crore per acre ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ. మీకోసం ఒక చిన్న కొటేషన్. భూమిని కొనడానికి వేచి ఉండకండి, భూమిని కొని వేచి ఉండండి. ఎందుకంటే మీరు భూమిని మర్చిపోయినా అది మీ ముందు తరాల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఇందాక మీతో చెప్పినటువంటి ల్యాండ్ గురించి ఇంకాస్త వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ల్యాండ్ యొక్క మ్యాప్ ఈ విధంగా ఉంటుంది. స్క్వేర్లో ఉంది బిట్. ఈస్ట్ ఫేస్ ఇది. ఇప్పుడు మనకు ఏదైతే RRR వస్తుందో దానికి ఎగ్జాక్ట్గా ఇది ఒక 7 km డిస్టెన్స్లో ఉంటుంది అంతే. కాబట్టి మనకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సైటు. అలాగే ఎవరికైనా ఫామ్ హౌస్ కావాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకోసం అంటే పక్కకి ఒక చిన్న చెరువు ఇట్లా ఉంది, బాగా చూడడానికి లొకేషన్ బాగుంది. ఈ సైట్ వచ్చేసి మనకు బీటీ రోడ్ నుంచి ఒక 1/2 km డిస్టెన్స్లో ఉంటుంది. అంటే మట్టి రోడ్ ఫస్ట్ బిట్ అనమాట. మనకు ల్యాండ్కి వెళ్ళడానికి 30 feet రోడ్ ఉంది. మనకు అప్రోచ్ అయితే చాలా బాగుంది. మీకు ఎనీ టైం వెహికల్ పొలం వరకు వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. సో 1 crore బడ్జెట్ వరకు ఎవరైతే పెట్టగలిగి ల్యాండ్ తీసుకోగలుగుతా అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది మంచి అవకాశం. లొకేషన్ పరంగా చాలా బాగుంది. మీకు ఫ్యూచర్లో ఇట్లా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.